పరిశుద్ధ గ్రంథంలో నుంచి 42వ కీర్తన 11 చరణాలు, అంటే మొత్తం కీర్తన అంతా మనం చదువుకుందాం. 42వ కీర్తన 473వ పేజీ. ద్వితీయ స్కందము ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవగానం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. మీరు చదవండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం లాయను. నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడును పిలుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించను. చిన్న మాట, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కోసం ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాన్న, ఇంతవరకు ఆరాధనలో చక్కని నడిపింపు, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగించారు, అందుని బట్టి మీకు స్తోత్రం. మరి మిగిలినటువంటి సమయంలో ప్రభువా, మరి మీ మెల్లని స్వరం మేము వినగోతుండగా మీరు మాతో మాట్లాడండి. అవునన్నా ప్రభువా, మరి చేరి వచ్చినటువంటి మాకు మేలు, అవునన్నా ప్రభువా, మరి దిద్దుబాటు, అవునన్నా పురికొల్పు మాటలు, అవునన్నా మీరే మాకు వినిపింప చేయమని మీకు సందు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకుడిని, జ్ఞానం లేనటువంటి వాడిని. అవునన్నా ప్రభువా, మీరే నన్ను బలపరచండి, నన్ను ఖాళీ చేయండి, మీ ఆత్మతో సంధించండి. చేరి వచ్చినటువంటి మీ ప్రజల యొక్క సమయాన్ని నేను వ్యర్థపరచకుండా అవునన్నా ప్రభువా నన్ను కావలించమని ముందున్నటువంటి సమయం మీ దగ్గర వస్తారు అప్పచెప్పు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, మనకు చదువుకున్నటువంటి లేఖన భాగం బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే కదా. కీర్తన గ్రంథంలో ఈ 42వ కీర్తన ఆ పైన మనం గమనించినప్పుడు ప్రధాన గాయకుని కానీ కోరహు కుమారులు రచించినది అని మనం గమనిస్తున్నాం. కీర్తనలు దాదాపుగా 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలు దాదాపుగా చాలా మంది రచించారు. కాకపోతే ఎక్కువగా దావీదు కీర్తనలు ఉన్నాయి కాబట్టి దావీదు కీర్తనలు అని వీటిని అంటూ ఉంటారు. అయితే ఈ కీర్తనలు ఎవరెవరు రాశారు? దావీదు ఒకరు, తర్వాత ఇప్పుడు చదువుకున్నట్లు కోరహు కుమారులు, ఇంకా మోషే, ఆసాఫ్ కాదు, ఆసా, ఇంకా హేమాను అనే భక్తుడు, తర్వాత ఏతాను అనేటువంటి భక్తుడు. దాదాపు 6 మంది ఈ కీర్తనలు రచించారు. ఈ 6 రచించినటువంటి కీర్తనల యొక్క సమకూర్పు కీర్తనల గ్రంథం అని ఈ 150 కీర్తనలు ఉన్నాయి.
కాకపోతే ఎక్కువ భాగం దావీదు రచించాడు కాబట్టి వీటిని దావీదు కీర్తనలు అని సంబోధిస్తారు. తర్వాత అంతకుముందు ఒకసారి మనం అనుకున్నాం, ఒకసారి ఈ కీర్తనలు 150 కీర్తనలు మళ్ళీ కొన్ని భాగాలుగా విభజించారు కదా. స్కందాలు, ఎన్ని స్కందాలు ఉన్నాయి? 5 స్కందాలు ఉన్నాయి. 5 స్కందాలు మరొకసారి నెమరేస్తున్నాం. మొదటి ప్రథమ స్కందంలో ఉన్నటువంటి కీర్తనలు ఏవి? ఏ కీర్తన నుంచి ఏ కీర్తన వరకు ప్రథమ స్కందం? 1 నుంచి 41 వరకు కదా. రెండవ స్కందం లేదంటే ద్వితీయ స్కందం 42 నుంచి 72 వరకు. అలాగే తృతీయ స్కందం ఇది 73 నుంచి 89 వరకు ఉన్నటువంటి కీర్తనలు. అదే రీతిగా చతుర్థం అంటే 4వ స్కందం 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు. అలాగే పంచమ స్కందం అంటే చివరి 5వ స్కందం ఇది 107 నుంచి 150 వరకు ఉన్నటువంటి కీర్తన. ఈ రీతిగా ఆ విభాగం ఉంది. మనం వాటిని అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. అయితే మనం చదువుకున్నటువంటి కీర్తనలు తృతీయ స్కందంలో ఉంది. ఈ యొక్క కీర్తన దాదాపు 42, 43, 44వ కీర్తన కూడా. అక్కడ నుంచి కొన్ని కీర్తనలు దాదాపుగా కోరహు కుమారులు రచించినట్లుగా మనకు తెలుస్తుంది కదా. ఈ కోరహు కుమారులు రచించారు. మరి ఈ కోరహు కుమారులు ఎవరు, ఎంతమంది అనేది ఇక్కడ లేదు మనకు కదా. వారి పేర్లు కొంతమంది పేర్లు చెప్పబడ్డాయి, కానీ కొంతమంది ఎవరు అనేది తెలియదు. అంటే ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే కోరహు కుమారులు. కోరహుకి కుమారులు ఎంతమంది? కోరహు కుమారులు ఎంతమంది చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనం. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాఫ్. వీరు కోరహుల కుటుంబం. ఎంతమంది ఉన్నారు అక్కడ? నలుగురు ఉన్నారా? సరే, మరి వాటి గురించి మనం సమయం ఎక్కువగా కాదు, కానీ వారి కోరహు కుమారులు అక్కడ మనకు దొరుకుతారు ఎవరని. మరి కోరహు ఎలాంటి వాడు? కోరహు కుమారుల గురించి మనం ఇక్కడ ఉంది. మరి ఆ కోరహు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండంలో, మరి ఇక్కడ కూడా ఉంది కానీ సంఖ్యాకాండంలో చూస్తాం ఇంకా వివరంగా ఉంటుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే అసలు కోరహు విషయం ఏందనేది అర్థమైపోతుంది. ఎలాంటి వాడు కోరహు? జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే కోరహు కుమారులు ఈ కీర్తన రచించారు అని అంటే కుమారులు ఈ కీర్తన రచించారు, మరి తండ్రి ఎలా ఉంటాడు అంటే ఇంకా అర్థం కావాలంటే కోరహు కుమారులు భక్తిపరులు కీర్తన రచించారు కదా, భక్తిపరులు. మరి కోరహు ఎలాంటి వాడు? జనరల్గా ఏమనుకుంటాం, ఆయన కూడా మంచివాడు, భక్తివాడు అని అనుకుంటాం కదా. ఒక చిన్న ప్రశ్న, ఎలాంటి మనలో ఇక్కడ ఉన్నటువంటి వారం మనకు సంబంధించినటువంటి పిల్లలు కోరహు కుమారులు అని చెప్పబడింది కదా. మనం కోరహు అనుకుంటే మన పిల్లలు ఆ రీతిగా ఉండాలని మనం కోరుకుంటామా లేదా? రచించారు, పాటలు రాశారు, దేవుని స్తుతిస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగి ఎన్నో మంచి రచనలు వారు చేశారు. మరి మనం కోరహుల్లాగా ఉన్నామా? మన పిల్లలేమో కోరహు పిల్లలు, మనం ఎలాంటి వారు? కోరహులాగా ఉన్నామా? వద్దు, చూడండి. అంటే క్యారెక్టర్స్లో మనం వారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, ఫింగర్ టిప్స్ మీద వచ్చేయాలి. అసలు కోరహు పేరు వింటానే వద్దురా నాయనా అనుకోవాలి. సరే, ఇక్కడ చూద్దాం. 16వ అధ్యాయము 32వ వచనం. సమయాన్ని బట్టి అది ఒక్కటి గుర్తు చేస్తున్నాయి. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను
కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సామ్రాజ్యాన్ని మృంగివేశాను. ఇక్కడ ఏమయ్యాడు కోరహు? ఒక శాపానికి గురైపోయాడు, దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాడు. ఆ తర్వాత ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తాం. దానికి సంబంధించిన 19వ వచనంలో ఇంకా బాగా క్లారిటీ వస్తుంది మనకు. 16, 19లో కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజంను వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజంను కనబడెను. అప్పుడు యెహోవా అంటున్నాడు, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనులతో చెప్పాడు. అసలు ఏం చేశాడు కోరహు అని అంటే, ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర కొంతమందిని సమకూర్చాడు, కొంతమందిని గ్యాదర్ చేశాడు. ఎందుకు గ్యాదర్ చేశాడు? 2వ వచనం చూద్దాం. ఇదే 16వ అధ్యాయము 2వ వచనం, లేదంటే మొదటి నుంచి చదువుతున్నాను. లేవీకి ముని మనవడును, కహాతుకు మనమడును, ఇస్సాహారు కుమారునకు కోరహు, రూబేనీయులు ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును ఆలోచించుకొని ఇజ్రాయెల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు? కోరహుతో ఇంకొంతమంది కలిసి మోషేకు అహరోనుకు విరోధంగా కొంతమందిని గ్యాదర్ చేసినారు, పోగు చేసి, మీరేనా ఈ కార్యాలు జరిగించాల్సింది, మీరేనా లీడ్ చేయాల్సింది, మీరేనా నాయకులు, మీరేనా లీడర్స్ అని అంటూ వారు ఒక మాట వాడుతున్నారు. ఏమని? ఈ సర్వ సమాజంలో ఉన్న ప్రతి వాడు పరిశుద్ధుడే. సర్వ సమాజంలో ఉన్నటువంటి వారంతా దేవుని పిల్లలే, పరిశుద్ధులే. మరి మీకేమి ప్రత్యేకత? మీరే ఎందుకు ఉండాలి, మీరే ఎందుకు నడిపించాలి అని నాయకులుగా ఉన్నటువంటి మోషే అహరోనుల మీద విరోధంగా పోగుపడినటువంటి వారిలో మొట్టమొదట అసలు పోగు చేసిన వ్యక్తి ఎవరు అంటే కోరహు కదా. ఇలాంటి వ్యక్తిని మనం ఏమంటాం? మంచివాడు అంటామా? లేదు కదా, అనం. కాకపోతే ఆ రీతిగా చేసినందుకు, నాయకుల మీద తిరుగుబాటు చేసినందుకు అక్కడ వచ్చినటువంటి శిక్ష ఇలాంటి శిక్ష అయితే కాదు. అసలు నిజంగా దేవుని యొక్క శిక్షణలో, అంటే దేవుడు చూపించినటువంటి ఉగ్రతలో ఇది భయంకరమైనటువంటి ఉగ్రత. ఏమి అంటే, వారు నిలబడిన చోట భూమి నెరవేర్చి వారిని మింగివేసి, వారు సజీవులుగా ఉన్నారు. చనిపోయిన తర్వాత కాదు జరిగింది, వారికి ఏదో చనిపోయిన తర్వాత జరిగిన విషయంగా, వారు సజీవులుగా ఉన్నప్పుడే భూమి నెరవేర్చి వారు లోపలికి వెళ్ళిపోయినారు. మళ్ళీ భూమి ఎంత ఘోరమైనటువంటి శిక్ష ఆ కోరహు. అయితే అలాంటి దుష్టుడైనటువంటి భయంకరుడైనటువంటి కోరహు పిల్లలు లేదంటే కుమారుల గురించి మనం చదువుకున్నట్టు వారు రచించినటువంటి కీర్తన. అంటే ఈ లోకంలో చాలా మంది దుష్టులు ఉంటారు, అంటే భక్తి లేనటువంటి వారు ఉంటారు, దేవుడు అంటే భయం లేనటువంటి వారు ఉంటారు, లేదంటే ఈ రీతిగా కోరహులాగా నాయకుల మీద తిరుగుబాటు చేసినటువంటి వారు ఉంటారు. కాకపోతే వారికి చెందినటువంటి పిల్లలు కూడా ఆ లెక్కలో మనం వేయటానికి లేదు. జనరల్గా మనం ఏం చెప్తుంటాం, నేను ఎక్కువ స్కూల్లో యూజ్ చేసేటువంటి ఉదాహరణ ఏంటంటే, యాపిల్ ట్రీ గివ్స్ యాపిల్, యాపిల్ చెట్టు యాపిల్ని ఇస్తుంది. మ్యాంగో ట్రీ గివ్స్ మ్యాంగో, మ్యాంగో చెట్టు, మామిడి పండు చెట్టు మామిడికాయలని ఇస్తుంది, మామిడి పండ్లు ఇస్తుంది. బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయ ఏమిస్తుంది? కాకరకాయ ఇస్తుంది. యాపిల్ చెట్టు కాకరకాయని ఇవ్వదు కదా, కాకరకాయ చెట్టు యాపిల్ని ఇవ్వదు. అది సహజంగా ఉన్నటువంటి వాటి గుణాలు, వాటి లక్షణాలు. మరి దుష్టుడైనటువంటి కోరహు నుంచి ఎలాంటి వాళ్ళు రావాలో మామూలు జనరల్గా అయితే అదే తీసుకుంటే దుష్టులు కావాలి. కానీ దేవుడు వారి యొక్క మనస్సు లేదంటే వారి యొక్క యథార్థను గమనించేవాడుగా ఉన్నాడు. అలాంటి దుష్టుడైనటువంటి కోరహుల్లో నుంచి మంచి భక్తుపరులైనటువంటి కుమారులు దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి వారు రచించినటువంటి కీర్తనలు మనం చదువుకుంటాం. అందుకే చాలామంది మేము జనరల్గా ఏం చెప్తూ ఉంటామంటే, ఇంగ్లీష్లో నెవర్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. అంటే ఆ బుక్కు ఉన్నటువంటి కవర్ని బట్టి, వేసినటువంటి కవర్ని బట్టి ఆ బుక్ ఎలాంటిదో, ఆ మంచి బుక్క చెడ్డ బుక్క అనేది
మనం జడ్జి చేయకూడదు అని చెప్పి. కాబట్టి దేవుని కృప వల్ల మనం ఆ కోరహు లెక్కలో చేరకుండా దేవుడు కాపాడును గాక. మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యొక్క కీర్తనలో మనం గమనిస్తే ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఈ కీర్తన ఎలాంటి కీర్తన అంటే అక్కడ ఏమని సంబోధిస్తున్నాడు, అసలు ప్రాణంతోనే సంబోధిస్తున్నాడు. నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు అంటే ప్రాణము కృంగిపోయినటువంటి పరిస్థితి. ప్రాణము కృంగిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? భయంకరమైనటువంటి కష్టాల్లో, దుఃఖాల్లో, శ్రమల్లో ఉండి నిరీక్షణే లేనటువంటి పరిస్థితులు, ఆధారమే లేనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాణం ఏమైపోతుంది? కృంగిపోతుంది, విసిగిపోతుంది కదా. ఇక ఆధారం లేదు, ఇక నిరీక్షణ లేదు, ఇక దెర్ ఇస్ నో హోప్ అట్ ఆల్. అలాంటి స్థితిలో మరి భక్తుడు ఉన్నాడేమో. మరి ఆ రీతిగానే తన యొక్క రక్షణ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ కృంగిపోయినటువంటి భక్తుడు చేస్తున్నటువంటి ఒక యథార్థ ప్రార్థనని మనం గమనించవచ్చు. లేదంటే ఆ కృంగిపోయినటువంటి భక్తుడు, దుఃఖంలో మునిగిపోయినటువంటి భక్తుడు చేసినటువంటి ఆ నిరీక్షణ ప్రార్థన కదా. నువ్వేలా నాకు కృంగి ఉన్నావని చెప్తూ కిందనే అంటున్నాడు. ఏమంటున్నాడంటే 5వ చరణంలో చూస్తాం, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. తర్వాత 8వ చరణంలో చూస్తే మధ్యలో నుంచి చదువుతున్నాను, ఆ జీవనదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. ఎందుకు తన ప్రాణంతో కృంగిపోవద్దు, కరిగిపోవద్దు, తొందరపడవద్దు, నిరీక్షణ ఉంచని ఎందుకు చెప్తున్నాడంటే తనకు తన క్వశ్చన్ వేస్తున్నాడు, మళ్ళీ తన ఆన్సర్ కూడా అందులోనే ఉంది. ఏమని? దేవుని కూర్చున్నటువంటి ప్రార్థన నాకు తోడుగా కదా. ఆయనకు ప్రార్థన తోడుగా ఉంది. ఆ కృంగిదల్లో, ఆ కృంగిపోయినటువంటి సమయంలో, ఆ కష్టాల్లో, ఆ నష్టాల్లో, ఆ శ్రమలలో కదా, ఆ అనారోగ్యంలో, ఆ ఫెయిల్యూర్స్లో ఎవరు ఆయనకు తోడుగా ఉన్నారు? దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంది కదా. ఆ తోడు సహజంగా ఈ మాటను మన గమనాల్లో మనం ఉంచుకుందాం. ఈరోజు కొన్ని మాటలు, ఈ తోడు గురించినటువంటి మాటలు మనం ఆలోచన చేసి మనం ముగించుకొని ముందుకు కొనసాగుతాం. తోడు కదా. ఆ తోడు అని అంటే సహచరుడు, లేదంటే ఉన్నటువంటి వాడు. ఎవరైనా ఏదైనా చిన్నపిల్లల్ని ఎక్కడికైనా పంపించాలంటే ఏమంటారు? తోడుగా, తోడిచ్చి పంపించండి అని అంటాం కదా. పక్కింట్లో తోడు తెచ్చుకోవాలన్నా తోడిచ్చి పంపించాల్సింది కదా. చిన్న గిన్నె ఇచ్చి పంపిస్తాం తోడు, కానీ ఆ తోడుకు కూడా ఏం చేస్తారు పిల్లలు? నేను ఒక్కడిని పోనంటే ఆ తోడుకు కూడా తోడిచ్చి పంపిస్తాం కదా. అంటే అర్థమవడానికి చెప్తున్నాను. ఏదన్నా అంటే చిన్నపిల్లలు వారిలో ఉన్నటువంటి సిగ్గు అంటే బిడియం కావచ్చు, లేదంటే భయం కావచ్చు, పక్కన ఎవరన్నా ఉంటే ధైర్యంగా ఉంటారు కదా. అలాగే ఈ తోడు అనేది మరి వయసుతో నిమిత్తం లేదు. కొన్ని స్థలాలకు దాదాపుగా స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే స్టడీస్ అయిపోయినటువంటి వారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఫలానా ప్రదేశానికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఒక్కడిని వెళ్ళాలన్నా, ఒక్కతనే వెళ్ళాలన్నా. ఎందుకు? ఒకరు వెళ్తే ఎట్లుంటుందో, అక్కడ ఏమేమి ఫేస్ చేయాలో అన్నటువంటి భయం. ఆ భయాన్ని బట్టి ఏమంటారు? ఎవరన్నా తోడు ఉంటే బాగుంటుంది అని తోడు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఒక్కరు వెళ్లకుండా తోడుగా. అయితే మానవులంగా మనం మెటీరియలిస్టులుగా ఆలోచిస్తాం. ఎవరన్నా సహాయకులు ఉంటే బాగుంటుంది, తోడుగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మనం చేస్తాం. అయితే ఇక్కడ భక్తుడు తన అనుభవంలో మనుషుల తోడు కోరట్లేదు. తాను కృంగిపోయినాడు, శ్రమల్లో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. కానీ జనరల్గా మనం ఏం చేస్తాం? ఈ తోడు ఎలాంటి సమయాల్లో ఉండాలని ఆశపడతాం, ఇష్టపడతాం? ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అలాంటి సమయాల్లో తోడు కొరకు ఆలోచిస్తామా? ఎదురు చూస్తామా? లేదు కదా. అంటే ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా తోడు అనేది అవసరం లేదు. కానీ దుఃఖ పరిస్థితుల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా తోడు ఉంటే బాగుంటుంది
కదా. ఈ తోడు అనేది చిన్నపిల్లల నుంచి కదా, చిన్నపిల్లలకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తోడు, వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వివాహం అయిన తర్వాత భార్య మధ్యలు తోడు కదా, అన్నదమ్ముల తోడు, పిల్లలకి తల్లిదండ్రుల తోడు. ఇది జనరల్గా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడు తన అనుభవంలో నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా, ఆయనకి ఎవరు తోడుగా ఉన్నాడంటే దేవుని యొక్క ప్రార్థన, లేదంటే దేవుడు తను తోడుగా ఉన్నాడు అన్నటువంటి నిరీక్షణతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 6 నుంచి 11 వరకు ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తే దాంట్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ అంటే దేవుని దగ్గర కంప్లైంట్స్ పెడుతున్నాడు, తర్వాత దానికి ఒక ఆదరణ కూడా ఆ చరణాల్లో మనం గమనించగలం కదా. కంప్లైంట్స్ అండ్ కంఫర్ట్స్ అంటాం. అయితే 4వ చరణంలో ఒకసారి చూద్దాం. చూడండి, 4వ చరణం. జన సమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కొన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన ఏమని గుర్తు చేసుకుంటాడు? జన సమూహంతో పండగ చేయొచ్చు, సమూహంతో నేను వెళ్ళిన సంగతి. జన సమూహంతో, చాలా మంది జనాలతో ఒక పండగ లాగా సంతోషంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఆ దేవుని మందిరానికి వారిని నడిపించినటువంటి సంగతిని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రాణం అంటే ఎందుకు కరిగిపోతుంది లేదంటే కృంగిపోతుంది అంటే, ఇప్పుడు ఆ రీతిగా వెళ్ళేటువంటి స్థితిలో లేడు ఈ భక్తుడు. ఒకప్పుడు తను వెళ్ళటం కాదు, కొంతమంది జనాలను ఆ మందిరానికి తీసుకువెళ్ళాడు, తోడుకొని పోయాడు. ఇంకా మన భాషలో అర్థం కావాలంటే కొంతమందిని తోడుకొని పోయాడు. ఆ తోడుకొని పోయినటువంటి ఆయన ఇప్పుడు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన పరిస్థితిని బట్టి. అందుకే 3వ చరణంలో ఇంకా వివరంగా మనకు అర్థమవుతుంది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా, ఏమైనాడా నీ దేవుడు 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 అంటావు కదా, ఈ కష్టాల్లో ఉన్నావే, శ్రమల్లో ఉన్నావే, ఈ అనారోగ్యంతో ఉన్నావే, నీ దేవుడు ఏమైనాడు అని ఈ జన సమూహం అన్నప్పుడు ఏమి సమాధానం వారికి చెప్పాలో అర్థం కాక ఈ భక్తుడు తన హృదయంలో కృంగిపోయినట్టుగా, కరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి నేను 3వ చరణం చూస్తున్నా, నీ దేవుడు ఏమైనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబవలు నా కన్నీళ్లు నాకు అన్నపానములే. ఇక్కడ ఆయన దయనీయమైనటువంటి పరిస్థితి అట్లా ఉంది కదా. ఆయన మందిరానికి వెళ్తున్నప్పుడు అంత ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో భక్తుడు తన అనుభవంలో ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి ఏ రీతిగా వెళ్ళాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వెళ్ళలేనే అని అంటున్నాడు కదా. కాబట్టి మనం కూడా ఆయా సందర్భాల్లో లేదంటే ఆయా సమయాల్లో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితే రావచ్చు. కొన్ని కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. చురుగ్గా దేవుని మందిరానికి వచ్చేటువంటి వారం మరి పరిస్థితులను బట్టి రాలేటటువంటి వారుగా ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఈడ ఆయనకు ఎవరు తోడుగా ఉన్నారు? ప్రార్థన తోడుగా ఉంది. దేవుని యొక్క ప్రార్థన, దేవుని గురించినటువంటి ప్రార్థన తోడుగా ఉంది. మనమైతే ఏం చేస్తాం ఆయా సందర్భాలు? ఎందుకు జరిగింది ఇట్లా, నాకే ఎందుకు కదా. ఆ పదం మాత్రం బాగా చక్కగా వాడతామే మనం. నాకే ఎందుకున్నా, నాకే ఎందుకు సిస్టర్, నాకే ఎందుకు బ్రదర్, మా కుటుంబానికే ఎందుకు, మాకే ఎందుకు, నాకే ఎందుకు అని అందరూ నాన్నాలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ క్వశ్చన్ వేసుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ చేతులు ఎత్తదులేండి. ఎవరు లేరా? నాకే ఎందుకు అని. ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి యాత్ర జీవితాల్లో, విశ్వాస యాత్రలో అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సినటువంటి వారమే. అయితే భక్తులు వీరు రాసినటువంటి కీర్తనలు మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, అలాంటి కష్టాలు వారు కూడా పొందారు, అలాంటి శ్రమల గుండా వెళ్ళారు, అలాంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కానీ అలాంటి నిరీక్షణ లేనటువంటి సమయంలో కూడా వారు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ రీతిగా మనం కూడా ఆ రీతిగా నిరీక్షణ కలిగి ఉండాలని
దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు ఆ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలే మనకు పురికొల్పు, ఈ మాటలే మనకు ఓదార్పు కావచ్చు, ఆదరణ కావచ్చు. ఆ రీతిగా మనం ఇతరులకు ఈ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఏ రీతిగా దేవుడు మనల్ని ఉపయోగిస్తాడు అని అంటే, అలాంటి శ్రమలు, అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళేటువంటి వారిని ఆదరించడానికి. అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయం మీరు చదవండి ఇంటి దగ్గర. పౌలు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఇట్టి శ్రమల గుండా మేము వెళ్ళాము. ఎందుకు అని అంటే, ఇలాంటి శ్రమల్లో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి మమ్మల్ని పాత్రులుగా దేవుడు చేశాడు. ఇలాంటి శ్రమలు ఇక్కడ ఒక్కొక్కరి జీవితాలు తీసుకుంటే ఒక్కొక్కరి శ్రమ, ఒక్కొక్కరి కష్టం, ఒక్కొక్కరి దుఃఖ పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి దుఃఖ పరిస్థితుల్లో వెళ్తున్నటువంటి మనం ఏం చేయాలా? ఇతరులకు ఆదరించేటువంటి వారుగా ఉండాలి, పురికొల్పేటువంటి వారుగా ఉండాలి, ధైర్యపరిచేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఉదయకాలం ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. చాలా సమయాల్లో కృంగిపోతాం. కృంగిపోయి మనము ఎట్లా అంటే, ఇంకెందుకయ్యా నన్ను తీసుకోవచ్చు కదా, ఈజీ కదా, ఈజీ ఆన్సర్, తీసేసుకుంటే అయిపోతుంది కదా ఈ కష్టం. అవతల ఎట్లుందో తెలియదు మన పరిస్థితి. నాకు అదే అనిపిస్తుంది, ఇదే ఈజీ, ఈ యాత్రనే ఈజీ. ఎందుకంటే ఇక్కడ దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు సరి చేసుకోవటానికి. అక్కడ పోయి నిలబడిన తర్వాత మళ్ళా పంపించు ప్రభు అంటే కాదు, ఇంకా అయిపోయింది. కాబట్టి ఏమి సరి చేసుకోవాలన్నా, ఏమి నిరీక్షణ కలిగి ఉండాలన్నా, మనల్ని మనం దేవునికి ఉపయోగకరంగా ఆయన మనల్ని ఎందుకు ఉంచాడో, ఏ పని మీద, ఏ కార్యాన్ని నిమిత్తం మనల్ని ఈ లోకంలో ఉంచాడో కదా. దినదినం మనకు గ్రేస్ పీరియడే. మన అకౌంట్లో ఒక్కొక్క రోజు యాడ్ అవుతుంది అంతే. ఈ 24 hours ఈ అకౌంట్లో మనం ఎంత సద్వినియోగం చేసుకుంటామో అంతే. 24th hourకి 0 అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దేవుడు మనకు తన వాత్సల్యతలను బట్టి మన ఆయుష్ని ఆయన పొడిగిస్తున్నాడు. మనకైతే తెలియదు, ఆయనకు తెలుసు మన లైన్ ఎప్పుడు ఫుల్ స్టాప్, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో, ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉందో, ఏ డేట్లో ఉందో, ఏ టైంకి ఉందో ఆయనకు తెలుసు, మనకు తెలియదు కదా. కాబట్టి ఆయన గీసినటువంటి లైన్లో మనం ప్రయాణం చేయాలి. అందులో ఎన్నో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వాటిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, మరి దేవునిలో ఎక్కువగా మనం ఆనందిస్తూ ఉండటానికి దేవుడు తన కృప చూపించునుగా. నాకు తెలిసినటువంటి ఒక ఆత్మీయుడు హౌ ఆర్ యూ అని అడిగితే వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఐఎమ్ ఫైన్ ఇన్ గాడ్ అని అంటారు. అంటే నేను బాగున్నాను, దేవునిలో బాగున్నాను అంతే. మనం ఆ ఒక్క నిరీక్షణే మనం నడిపిస్తుంది, దేవునిలో బాగుండటం, దేవునిలో సంతోషంగా ఉండటం, పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి దేవుని కృప చూపించును గాక. మరి ఈ యొక్క ఉదయకాలంలో కొన్ని మాటలు, మరి దేవుని తోడు మనం కలిగి ఉంటే దానికి వచ్చేటువంటి ఉపయోగాలు లేదంటే లాభాలు ఏంటి, దేవుడు తోడుగా ఉంటే మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి అనేది ఒక 3 మనం గమనించుకొని మనం ముగించుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకున్నాం. 11 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనాలు. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తం చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించింది. ఇక్కడ చివరిలో 13వ వచనంలో చివరి 2 లైన్లు మనం గమనిద్దాం. నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు. కృపచేత తోడుకొని పోవటం, కృప కదా. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతా నేర్చుకుంటే ఇది చక్కని కీర్తన మోషే రచించాడు కదా. రాస్తూ మనం చదువుకున్నటువంటి ఇందాక ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా అక్కడ 12వ వచనంలో మనం గమనిస్తాం. నీ దక్షిణ హస్తం చాపితివి, భూమి వారిని, కోరాకు సంబంధించినటువంటి వారిని భూమి ఏం చేసింది? మృంగివేసింది. మరి నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత, కానీ నువ్వు విమోచించినటువంటి ప్రజలను మాత్రం నువ్వేం చేస్తావు?
తోడుకొని పోతూ ఎక్కడికి తీసుకొని పోయాడు, లేదంటే ఎక్కడికి తోడుకొని పోయాడు ఆయన? అక్కడే ఉంది, పరిశుద్ధ ఆలయమునకు నడిపించి కదా, పరిశుద్ధ ఆలయానికి నడిపించాడు. ఎందుకు నడిపించాడు అని అంటే ఆయనను సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి అని మనం గతంలో కూడా మనం ఆలోచన చేశాం. ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి దేవుడు తన ప్రజల్ని బయటికి తీసుకువచ్చాడు, తోడుకొని వచ్చాడు. ఎట్లా తోడుకొని వచ్చాడంటే కృపచేత కదా, కృపచేతనే, దేవుని యొక్క కృపచేతనే. ఇజ్రాయెల్ ప్రజల్లో ఎలాంటి ఆధిక్యతలు లేదంటే దేవుని మెచ్చేటువంటి పనులు ఏమైనా చేశారా అంటే ఏమీ లేవు. కానీ కేవలము ఆయన కృప ద్వారానే వారు ఉన్నటువంటి దీన పరిస్థితిని, వారు ఉన్నటువంటి బంధకాల నుంచి ఆయన విడిపించాడు, నడిపించాడు. మోషే ద్వారా బయటికి తీసుకొని వచ్చాడు, తోడుకొని వచ్చాడు. కృపచేత ఆయన పరిశుద్ధ ఆలయంలో నడిపించాడు కదా. మనం కూడా కృపచేతనే మనం రక్షించబడ్డాం కదా. కృపచేత ఆయన కరుణా సంపన్నుడు, కృపా మహదేశ్వర్యం కలిగినటువంటి ఆయన యొక్క కృపా మహదేశ్వర్యాన్ని బట్టి మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం, రక్షించబడ్డాం. ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే లోకంలో ఎంతోమంది బయట హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, సండే హాలిడే రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ భయభక్తులతో మనం ఈ రీతిగా కూర్చొని దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది కేవలమైన కృప కదా. ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు? ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన నామ ఘనత కోసం. హెస్కేల్ గ్రంథంలో అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలను ఎందుకు విడిపించాడు అంటే నా నామ ఘనత కోసం అని అంటాడు. ఆయన నామం ఘనపరచబడాలి, ఆయన మహింపరచబడాలి, ఆయన కోసం మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనల్ని ఆరాధించడానికి తోడుకొని వచ్చినట్లుగా, బయటికి తీసుకొని వచ్చినట్లుగా, పాప కూపం నుంచి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇదే రీతిగా మరొక మాట చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3:3. ఆయనను ఆరాధించడానికి మనల్ని దేవుడు ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు. దానికి సంబంధించినటువంటి వచనం ఒకటి చూసుకుందాం, గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. మరి ఆరాధించడానికి మనల్ని ఆయన బయటికి తీసుకొచ్చాడు, తోడుకొని వచ్చాడు. మరి ఆరాధించేటప్పుడు ఎట్లా ఉండాలి? మనం శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా కదా, శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా ఎలా ఉండాలంట? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. మనం ఆరాధించడాన్ని ఎట్లా ఆరాధించాలా? దేవుని యొక్క ఆత్మ. శరీరాన్ని బట్టి, శరీరం యొక్క ఆధిక్యతలను బట్టి, శరీరాన్ని ఆస్వాదం చేసుకొని మనం ఆరాధన చేయటం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మను బట్టి మనం ఆయనను ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి ఏమీ లేదు, ఈ అరికాలు మొదలుకొని నడినట్టు వరకు ఉన్నటువంటి ఈ శరీరము, దీని ఆధిక్యత దేవుని యొక్క సన్నిధిలో ఏమీ లేదు. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ శరీరాన్నే చాలా సందర్భాల్లో ఆస్వాదం చేసుకుంటాం, ఆధారం చేసుకుంటాం కదా. అందుకే కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, నేనా, నన్న అనేటువంటి, ఇంకా ఆ స్లాంగ్ మారిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని ఏమాత్రం ఆస్వాదం చేసుకోవద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన తోడుకొని వచ్చింది ఆయనను ఆరాధించడానికి. ఎలా ఆరాధించాలి అని తెలియజేస్తున్నాడు, ఆత్మతో ఆరాధించాలని. కాబట్టి ఆ ఆత్మతోనే మనం ఆస్వాదం చేసుకోవాలి, ఆధారం చేసుకోవాలి. మరి ఆత్మ రూపైనటువంటి ఆయనను ఆ రీతిగానే మనం ఆరాధించాలి, ఆయనను పూజించాలి, ఆయనను గొప్ప చేయాలి కదా. చాలా సందర్భాల్లో మనం ఈ విషయంలో తప్పిపోయేటువంటి వారంగా ఉంటాం. ఎన్నో సందర్భాల్లో నన్నే అంటారా కదా ఈ మాటలు. వీటిలన్నిటికీ కొన్నిసార్లు అనిపిస్తుంది మనం దేవుడు లెక్క అప్పచెప్పుకోవాల్సిందే కదా. కాబట్టి మనం శరీరాన్ని ఎప్పుడే కానీ ఆస్వాదం చేసుకోవద్దు. అట్లా ఆ శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా దేవుణ్ణి ఆరాధించినటువంటి ఒక వ్యక్తి గురించి ఉదయకాలం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 8:27. అప్పుడు
ఐథియోపియాలో రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చు కదా. ఎవరు ఇక్కడ? ఐథియోపియుడైన నపుంసకుడు. దానికన్నా ముందు పైన చూస్తే ఆయన పొజిషన్, ఆయన స్టేటస్, ఆయన హోదా ఏంటి? ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి, ఆయన స్టేటస్ ఏంది? ఆయన హోదా ఏంది? మంత్రి. ఏం మంత్రి? ధనాగారం. ధనాగారం అంటే ఆర్థిక మంత్రి కదా, డబ్బులు. ఫైనాన్స్ మినిస్టర్ అనొచ్చా? ఈయన ఫైనాన్స్ మినిస్టర్. ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేంకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? దేవుని ఆరాధించడానికి కదా. ఈ ఫైనాన్స్ మినిస్టరు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తా ఉంటే మన మినిస్టర్లు ఆడున్నారు. మన మినిస్టర్లు ఆడున్నారు. ఆ మినిస్టర్ల దగ్గర డాష్ పెట్టి పేర్లు పెట్టుకోవచ్చు మనం. అంటే వాళ్ళని విమర్శించడం కాదు, కానీ దేవుడు ఇస్తున్నటువంటి సమయాలు, ఆ బాధతోనే నేను అంటుంది, దేవుడు ఇస్తున్నటువంటి సమయాలు, దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు ఎన్ని కోల్పోతున్నాం, మరి వీటన్నిటికీ లెక్క చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆరాధించడానికి యెరూషలేంకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఆయన తన స్టేటస్ గమనించుకోవాలా కదా. ఫైనాన్స్ మినిస్టరు తన హోదా ఎక్కువ అని గమనించుకోవాలా. దేవుణ్ణి ఆరాధించడానికన్నా నా హోదా ఎక్కువ కాదు అన్నట్లుగా ఆయన వస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్నటువంటి ఈ శరీరాన్ని ఆస్వాదం చేసుకోవడం, లేదంటే శరీరానికి ఉన్నటువంటి ఆధిక్యతలను మనం ఎక్స్ప్రెస్ చేసుకొని మనమంటే ఏదో అని అనుకున్నట్లు కాదు, కానీ అందరికన్నా సర్వశక్తి కలిగినటువంటి ఆయనను ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన కోరే విధంగా కదా. అంత మాత్రం కాదు, ఆయన ఎక్కడ చాలా దూరం నుంచి వస్తున్నాడు కదా, చాలా దూర ప్రాంతం నుంచి యెరూషలేంకి వస్తున్నాడు. మరి మనం రాజంపేట నుంచి బోయినపల్లికి రావాలంటే దూరం, ఎన్నో ఎక్స్క్యూజెస్ కదా. వాటిని అన్నిటికీ దేవుడే మరి వాటిని ఇది చేయను గాక. కాబట్టి ఆరాధించడానికి తోడుకొని బయటికి వచ్చినటువంటి ఆయన ఏ రీతిగా మనం ఆరాధించాలో మనం చూస్తున్నాం. ఇదే రీతిగా ఇంకొక వ్యక్తి ఏ రీతిగా ఆరాధించాడో చూద్దాం. చూడండి, దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 28 28వ వచనం. అంతసేపును సర్వ సమాజం ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండరి, బూరలు ఊదువారు నాదం చేయుచుండ్రి, దహన బలి అర్పణ సమాప్తి వరకు ఇదంతయు జరుగుతుండెను. 29 కూడా. వారు అర్పించట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధన. ఇక్కడ చూస్తే ఒక రాజును గమనిస్తున్నాం. ఆ రాజు ఏం చేస్తున్నాడంట? తల వంచి, నేను రాజుని అని నీళ్ళు కొని కూర్చోలేదా, తల వంచి ఆరాధిస్తున్నట్లుగా. కాబట్టి దేవుని యొక్క తోడు ఉంటే ఇలాంటి ఆరాధన ఉంటుంది జీవితాలు. దేవుని యొక్క సన్నిధి తోడు ఉంటే ఆరాధన ఉంటుంది. మరొక మాట, దేవుని యొక్క తోడు ఉంటే, లేదంటే దేవుని యొక్క సన్నిధి తోడు ఉంటే మనకు కలిగే రెండవ ఉపయోగం ఏదో చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 8వ అధ్యాయం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 10వ వచనం. నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తర్వాత ఇజ్రాయేలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవాలి. ఇక్కడ చూస్తే నువ్వు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తర్వాత ఇజ్రాయేలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచాలి. ఆ లేవీల మీద ఉంచటం అంటే చేతులు లేవీల మీద ఉంచాలి అంటే అర్థమైంది. మొన్న టీచర్స్ డే రోజు చాలా మంది పిల్లలు వచ్చినారు. పసుపు రంగు బియ్యాలు తీసుకొని బియ్యం పట్టుకొని వచ్చినారు. అదేదో నేను ఆ పదం వాడట్లేదు. వచ్చినారు, వచ్చి సార్ దీవించండి దీవించండి దీవించండి. సో అందరూ టీచర్లు ఏం చేశారంటే, దాదాపు చాలామంది టీచర్లు అది తీసి వాళ్ళ తల మీద వేసి, ఇప్పుడు అర్థం అవడానికి చెప్తున్నా, చేతులు ఉంచి అని అంటే అర్థమైంది.
దీవించటం, ఆశీర్వదించటం కదా. దేవుని సన్నిధిలోకి తీసుకొని వస్తున్నారు. దేవుని తోడు ఉన్నప్పుడు ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. మొదటిగా ఏముంటుంది? దేవుని తోడు ఉంటే ఆరాధన ఉంటుంది, దేవుని సేవించడం అనేది ఉంటుంది. రెండవది దేవుని యొక్క తోడు ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. అందుకే భక్తుడు తన అనుభవంలో సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథంలో చూస్తే తను ఆశీర్వదింపబడటమే కాదు, ఒక మాట, చక్కని మాట చూస్తాం 7వ అధ్యాయంలో 29, 7:29, 2వ సమూయేలు గ్రంథం 7:29. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని అంటున్నాడు. నా కుటుంబం కదా, నేనే కాదు, నా కుటుంబం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించమంట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఏమంటాడంటే ఆశీర్వాదానికి వారసులొకటికే మీరు పిలువబడితిరి అని అంటాడు. అని కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని అంటాడు. ఆశీర్వాదానికే మనం పిలువబడ్డాం, శాపానికి కాదు. కాబట్టి దేవుని తోడు ఉంటే మన జీవితాల్లో ఆరాధన ఉంటుంది, దేవుని ఆరాధించడం ఉంటుంది. రెండోది దేవుని యొక్క తోడు ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని తోడు ఉంటే కలిగేటువంటి లాభాల గురించి ఆలోచన చేస్తున్నాం. మొదటి ఆరాధన ఉంటుంది, దేవుని స్తుతించడం, ఆరాధించడం ఉంటుంది. రెండోది ఆశీర్వాదం ఉంటుంది. మూడోదిగా మనం చూస్తే అపోస్తుల కార్యంలో, సమయాన్ని బట్టి త్వరగా చూసుకొని ముగించుకున్నాం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 16:34. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడి తన ఇంటి వారందరితో కూడా ఈయన తోడుకొని వచ్చాడు. ఈయన తోడుకొని వచ్చినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన ఆనందిస్తున్నాడు కదా. దేవుని యొక్క తోడు ఉంటే మూడవ మాట ఏంటి? మూడవ ముక్క ఆనందం. ఈ 3 ముక్కలు ఈ ఉదయకాలం పట్టుకున్నాం. ఒకటి ఆరాధన, రెండోది ఆశీర్వాదం, మూడోది ఆనందం. ఈ ఆనందం ఎలాంటిదో టూకీగా నేను అట్లా చెప్పేసి నేను ముగిస్తాను. పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు వారు అసలు ఎందుకు చెరసాల్లో వేయబడినారు, ఎంత దాదాపు 16 నుంచి చదువుకుంటూ వస్తే మనకు అర్థమైపోతుంది. అయితే అలాంటి సమయాల్లో వాళ్ళు లోపల చెరసాల్లో ఉన్నారు. ఈ ఆనందించిన వ్యక్తిని ఒక్కొక్క మాట నేను చూపిస్తాను. 24లో 2వ లైన్లో ఏముంది? చెరసాల్లోకి త్రోసి, ఎవరిని? పౌలుని కదా. ఈ పౌలుని శీలను ఏం చేశారంట? చెరసాల్లోకి త్రోసి, ఎవరు? ఈ అధికారి, చెరసాల అధికారి చేసినటువంటి పని ఏంటి? చెరసాల్లో త్రోసాడు. తర్వాత బొండ వేసి బిగించి వారిని ఇది చేసేసాడనమాట. అలాంటి వ్యక్తి అక్కడ వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతుంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేసి భూకంపం కలిగించాడు. అక్కడ చెరసాల పునాదులు అదిరిపోయి తలుపులన్నీ తెచ్చుకొని బంధకాలు ఊడిపోయినాయి. అలాంటి సమయంలో చెరసాల నాయకుడు 27లో మేల్కొన్నాడు. అప్పుడు మేల్కొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ఖైదీలంతా పారిపోయారనుకొని కత్తి చూసి తాను చంపుకోవాలనుకున్నాడు. తను చంపుకోకపోవడం వీళ్ళు ఏమంటున్నారు? అప్పుడు పౌలు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఆ పని చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేం భయపడద్దు, మేము ఉన్నాం ఇక్కడే అని చెప్పేసి ఇచ్చినప్పుడు అప్పుడు 29లో వస్తాడు. ఎట్లా వస్తాడు చూడండి, వాళ్ళ దగ్గరికి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలకు సాగిలపడిన తర్వాత 30లో ఒక మాట అంటారు, అయ్యా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని ఆ రక్షణ కార్యం ఆయనలో జరిగించినట్లుగా 31లో ఏం చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. యేసుప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసం ఉంచినటువంటి ఆయన తర్వాత 33లోకి వెళ్ళిపోయి బాప్తీసం కూడా తీసేసుకుంటాడు. చూడండి ఎంత కార్యాలు దేవుడు చేశాడు. నాకు తెలిసి నేను అనుకుంటా వర్ణించడానికి సమయం లేదు కాబట్టి పౌలు శీలను మెడబెట్టి లోపలికి దోసింటాడేమో, చెరసాలలో త్రోసి కదా. అలాంటి ఆయన సాగిలపడ్డాడు. వాళ్ళు చెప్పినటువంటి దేవుని మాట విన్నాడు, విశ్వాసం ఉంచాడు, ఇంటి వారంతా రక్షణ పొందారు, బాప్తీసం తీసుకున్నాడు. అలాంటి ఆయన వాళ్ళ ఇంటి వారందరితో కూడా ఆనందిస్తున్నటువంటి అనుభవం కదా. దేవునిలో మనం కూడా ఎల్లప్పుడూ ఆనందించాలని దేవుడు కోరుతున్నాడు. మన ఇంటి వారందరూ, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుంటే, మన ఇంటి వారందరూ రక్షించబడ్డారా? మన ఇంటి వారందరూ మారుమనసు పొందారా? సమయాలు ఎట్లా వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా.
సమయం ఉన్నప్పుడే మారు మనసు అనుభవంలోకి ప్రతి ఒక్కరూ రావాలి. మన కుటుంబ సభ్యులందరూ రావాలి, అందరూ రక్షించబడాలి. మన కుటుంబం అంతా దేవునిలో ఆనందంగా ఉండాలనేది దేవుని యొక్క అభిష్టం, దేవుని యొక్క కోరిక. కాబట్టి ఆ రీతిగా ప్రతి కుటుంబం ఉండటానికి దేవుడు తన కృప చూపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి తోడు ఉంటే కలిగేటువంటి లాభాలు మనం 3 గమనించాం. 1 ఆరాధన, 2వది ఆశీర్వాదం, 3వది ఆనందం. కాబట్టి ఈ 3 ఆలు మన దైనందిక ఆత్మీయ యాత్రలో ఎల్లప్పుడూ మనం కలిగి ఆయనలో ఇంకా ఎక్కువగా కృంగిపోయే సమయాలు ఉంటాయి, నష్టపోయినటువంటి సమయాలు ఉంటాయి, దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ 3 మన ఆయనతో మనకుంటే కలిగేటువంటి ఆ 3ని మన హృదయాల్లో పెట్టుకొని అట్టి నిరీక్షణతో మనం ముందుకు కొనసాగడం కాక దయచేసి క్షమించండి, కొద్దిగా 10 నిమిషాలు ఎక్కువైంది. ప్రార్థన చేసుకొని మనం కుడికను ముగించుకున్నాం. మహోన్నతుడా, మహిమగల మా నాన్న, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీకు సన్నిధిలో గడపడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునన్నా, మీ యొక్క సన్నిధి తోడు, మీ తోడు ఉంటే కలిగేటువంటి లాభాలు, అవునన్నా ఉపయోగాలు, ప్రయోజనాలు మీరు మాకు తెలియచేశారు. అవునన్నా, మా దీన జీవితాల్లో మీ తోడు ఉంటే ఆరాధన, ఆశీర్వాదం, ఆనందం కలిగి ఉంటుందని మీకు నేర్పిస్తుండగా ఎల్లప్పుడూ మీ తోడు కోరేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మనుషుల తోడు కాదు, కానీ మీ తోడు. అవునన్నా ప్రభావ, మనుషులు అవసరమే, కాకపోతే మీ యొక్క తోడుని ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే వారంగా ఉండటానికి మనం బలపరచండి. తీసుకొచ్చినటువంటి ప్రజలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నూతనంగా వస్తున్నటువంటి వారిని బట్టి మీకు స్తోత్రం నాన్న. ఇంకా వారిని వారి అవసరాలు అక్కలు తీర్చండి. అనారోగ్యస్తులుగా ఉన్నటువంటి వారిని మీరు ఆదుకోండి. అవునన్నా, మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభావ మరి వరద ప్రాంతాల్లో అవునన్నా ప్రభావ మరి నష్టపోయినటువంటి ప్రియుల కోసం మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అటు వారికి సహాయం చేయడానికి అవునన్నా మేము మా చేతులు చాపడానికి నాన్న మీరు మమ్మల్ని బలపరచామని మీకు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించారు. మెట్టుకు అనుగ్రహించినటువంటి దినాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మరి ఎదుట ఉన్నటువంటి వారంలో జరగాల్సినటువంటి నియామక కోరికలు చక్కగా జరగడానికి సహాయం దయచేయమని మమ్మల్ని మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ అవునన్నా మీ యొక్క దీవెనలతో మమ్మల్ని అందరినీ నడిపించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికీ ప్రేమ ఉన్నారు.